హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ లతా బ్యూటిఫుల్ ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇకపై నుంచి మన లతా బ్యూటిఫుల్ ఛానల్లో లాంగ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే లాంగ్ వీడియోస్ కూడా చూసి మీకు నచ్చితే లైక్ చేయండి. షార్ట్ వీడియోస్ ఏ విధంగా నన్ను సపోర్ట్ చేశారో అలాగే లాంగ్ వీడియోస్ కూడా చూసి నన్ను సపోర్ట్ చేసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, ఓకేనా? అలాగే ఇంకో విషయం ఏంటంటే మన ఛానల్లో లైవ్ కూడా స్టార్ట్ చేశాను అనమాట. డైలీ ఆఫ్టర్నూన్ ఉంటుంది, అలాగే నైట్ కూడా లైవ్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి, ఓకేనా? సరే, బాయ్. మరి ఇంకా 3 days అయిపోయింది. ఇంకా ఆయిల్ అనేది పెట్టలేదు హెయిర్కి. ఇంకా ఆయిల్ పెట్టడం అయితే స్టార్ట్ చేశాను అనమాట. హెడేక్గా ఉంది ఆయిల్ పెట్టుకోకున్నందుకు, అందుకు ఇంకా ఆయిల్ అనేది పెడుతున్నాను. ఇంట్లో ఉంటే ఇంక ఈ విధంగానే ఉంటారు కదా. ఆడవాళ్ళకి ఇష్టమైన హెయిర్ స్టైల్ ఏంటంటే ఇదే ఉంటుంది నన్ను అడిగితే. ఇంట్లో ఉన్నప్పుడు నిజంగా అసలు నైటీ వేసుకొని ఈ విధంగా కొప్పు కట్టుకొని మనం పనులు స్టార్ట్ చేసుకుంటే ఆ హాయే వేరు అసలు. ఎవరు ఏమన్నా అనుకొని మన పని మనది అంతే. ఇది నిన్నటి వీడియో. ఇంకా లైవ్ అయితే నిన్న స్టార్ట్ చేశాను కదా. లైవ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంట్లో ఈవినింగ్ వ్లాగ్ లాగా చిన్న మినీ వ్లాగ్ లాగా చేశాను. ఇంకా లైవ్ కంప్లీట్ చేసేసి ఇంట్లో పనులు స్టార్ట్ చేశాను అనమాట. ప్లీజ్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి, ఓకేనా? లైవ్ ఖచ్చితంగా అయితే ఉంటుంది, ఆఫ్టర్నూన్ ఉంటుంది, అలాగే నైట్ కూడా ఉంటుంది. ఎవరైనా చూడలేకున్న వాళ్ళు ఖచ్చితంగా మన లైవ్లో వచ్చి జాయిన్ అవ్వండి, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, ఓకేనా? అలాగే మన ఛానల్లోకి వెళ్ళి కూడా మన వీడియోస్ చాలా ఉన్నాయి, వీడియోస్ చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇంకా దేవి నవరాత్రి అయితే స్టార్ట్ అయిపోయాయి కదా. ఇంకా ఇంట్లో చాలా పనులు ఉన్నాయన్నమాట. మొన్ననే అందరూ అమావాస్యకి వాళ్ళ పెద్దవాళ్ళకైతే బట్టలు పెట్టుకున్నారు. ఇంకా మేము కూడా పెట్టుకోవాలి. మేము పండగ రోజు పెట్టుకుంటామన్నమాట. మా నాన్నకు పెట్టుకుంటుంది అమ్మ. ఇంకా అమ్మ వస్తారు ఊరి నుంచి, ఇంకా స్టార్ట్ చేయాలి. అటుపక్క హౌస్ ఉంది, అదంతా ఇంకా సున్నం అనమాట, సున్నం పోపించాలి. ఇంకా అమ్మ ఊరికి వెళ్ళినారు. ఇంకా అమ్మ వస్తే స్టార్ట్ చేయాలి పనులు. ఇంకా మా సాయి ఊరి నుంచి వస్తున్నాడు అనమాట. హాలిడేస్ కదా ఇప్పుడు అందరికీ. మన ఆంధ్ర సైడ్ అయితే హాలిడేస్ అయితే ఇచ్చేశారు. కర్ణాటక సైడ్ అయితే ఉందో లేదో మళ్ళీ. ఇంకా అతను వచ్చినాడంటే దోశ అంటే చాలా ఇష్టం వాడికి. అందుకే ఇంకా బియ్యం అనేది నానబెడుతున్నా అనమాట దోశకి. ఇంట్లో దోశ చేసినామంటే పొద్దున, మధ్యాహ్నం, అలాగే రాత్రి 3 పూటల ఇంకా దోశ తింటాడనమాట వాడు. ఇంకా అసలు అన్నం అనేది అస్సలు ముట్టడు. దోశ ఇష్టము, అలాగే పూరి అన్న కూడా చాలా ఇష్టం. మా అప్పకి పూరి చేసేటప్పుడు ఇలా పొంగాలన్నమాట. అలా పొంగితేనే పూరి తింటాడు, లేదంటే తినడు. అయ్యో ఏం చేస్తాం. ఇంకా అతను వచ్చినాడంటే ఖచ్చితంగా చేస్తానన్నమాట నేను. హాలిడేస్ అయితే ఇచ్చారు కదా. ఇంకా స్టార్ట్ అయితే అయినాడంట అక్కడి నుంచి, ఊరి నుంచి. ఇంక ఇక్కడే దిగేస్తాడు, వస్తాడు. ఇంకా ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేశానని చెప్పాను కదా. ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి నేను కూడా. మొన్ననే ఇల్లంతా కడిగాను, కానీ ఓన్లీ దుమ్ము ఒకటే దులిపేసుకుంటాను అనమాట. ఇంకా కిచెన్లో మనకి పోపు డబ్బాలు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ క్లీన్ చేసేసుకోవాలి. ఇదే అండి మినీ వ్లాగ్ అనమాట, చిన్న మినీ వ్లాగ్ ఇది. సౌండ్స్ వినిపిస్తున్నాయి కదా మీకు, బైక్ సౌండ్స్ ఇవన్నీ. ఏం చేస్తాం, మాది రోడ్ సైడ్ హౌస్ అనమాట. కొద్దిగా ఒక 2-3 హౌసెస్ ఉంటాయి, అయిన తర్వాత మా హౌస్ వస్తుంది. అయినా సౌండ్ అనేది ఖచ్చితంగా వినిపిస్తాయి. ఏం చేస్తాం, ప్లీజ్ ఓర్చుకోండి. అందుకే ఇప్పుడు నేను ఒక మైక్ తీసుకోవాలని అనుకుంటున్నాను. వీడియోస్ కూడా చాలా చూస్తున్నాను, కానీ ఎక్కువ అమౌంట్ ఉన్నాయి. అంత అమౌంట్ పెట్టుకున్నంత మంది కాదు. ఏదో ట్రై చేస్తే ఏదో ఒక చిన్న మైక్ దొరికితే తీసుకోవాలని అనుకుంటున్నాను. అందుకే మీకు కూడా చెప్పాను, నేను షార్ట్ వీడియోలో చెప్పాను, ఎవరైనా మైక్ సజెస్ట్ చేయండి మంచిది ఉంటే నేను తీసుకుంటానని చెప్పాను కదా. ఖచ్చితంగా తీసుకోవాలి మైకు, లేదంటే ఈ సౌండ్లో ఇంకా వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఈ సౌండ్లు వస్తే చాలా చిరాగ్గా ఉంటుంది. నాకే చిరాగ్గా ఉంటుంది, మీరు ఇంక వీడియో చేసేటప్పుడు ఇంకా చిరాగ్గా ఉంటుంది.
ఇంకా మన వీడియోస్ ఎవరు ఫాలో అవ్వరు. అందుకే ఖచ్చితంగా ఒక మైక్ అయితే తీసుకుంటాను. అలాగే ఇంకా కంప్లీట్ అయిపోయింది పని అనమాట. ఇక్కడ చూడండి, నేను కనిపిస్తున్నానా లేదా అని చూస్తున్నాను అనమాట. సరేలే అని నాది ట్రైపాడ్ అనేది ఇది అయిపోయిందండి, విరిగిపోయింది. అందుకే ఆర్డర్ పెట్టాను. అది వస్తే ఇంకా ఏం భయం లేదనమాట. ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను కదా, డైలీ రొట్టె అయితే ఖచ్చితంగా ఉంటుంది ఇంట్లో. మా ఆయన డైలీ రొట్టె తింటాడనమాట. ఇంకా ఆయనతో పాటు నేను కూడా ఒకటి చేసుకున్నాను. మీరు కూడా డైలీ తింటారా? ఇప్పుడు చాలామంది స్టార్ట్ చేశారు జొన్న రొట్టెలు తినేది కదా. నైట్ ఇంకా నేను వంట అయితే జొన్న రొట్టి అలాగే వంకాయ కర్రీ వైట్ రైస్ చేశాను. ఇంకా భోంచేసిన తర్వాత వీడియో క్లిప్ అనేది మర్చిపోయాను అనమాట. నేను దీంట్లో యాడ్ చేయడము కంప్లీట్ అయిపోయింది. ఇంకా దోశ బ్యాటర్ అనేది వేసేసాను, మిక్సీకి వేసేసాను. ఇంకా అతను వస్తాడు కదా, ఇంకా దోశ అంటాడని కొద్దిగా ఎక్కువ క్వాంటిటీ వేసాను అనమాట. అలాగే మీకు ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా, నేను నిమ్మకాయలు అనేది చూపిస్తానని. చూడండి, ఈ విధంగా ఉన్నాయన్నమాట. కొద్దిగా ఎండ ఉండడం వల్ల సరిగా కనిపించట్లేదు ఆ లైటింగ్కి. చూసేయండి. మన వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.